హలో అండి, ఈ ఎపిసోడ్ అయితే ట్విస్ట్ బ్రేకింగ్ ఎపిసోడ్ అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మిస్ అవ్వకుండా కంప్లీట్గా చూడటానికి ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళినట్లయితే, గుడిలో పూజ అయిన తర్వాత కార్తీక్ దశరథ్ ఓ చోట కూర్చొని గుడిలో మాట్లాడుకుంటూ ఉంటారు. దూరం నుండి ఈ మాటలన్నీ సుమిత్ర వింటూ ఉంటుంది. ఇక సుమిత్ర తనతో లేని లోటంతా కూడా, అన్ని విషయాలు కూడా కార్తీక్తో అయితే చెప్తూ చాలా బాధపడుతూ ఉంటారు. ఈ మాటలన్నీ వింటూ సుమిత్ర కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే దూరంగా ఉన్న సుమిత్రని కార్తీక్ అయితే చూస్తాడు. అప్పుడే చెప్పొద్దు అని సైగ చేస్తుంది సుమిత్ర. అత్త ప్లీజ్ అత్త, మామయ్య బాధ చూస్తూ అన్ని మాటలు విన్నావు కదా, అయినా కూడా నీ మనసు కరగలేదా అని సైగ చేస్తే, నువ్వు ఆయనకు చెప్పావంటే నేను మీ ఇంట్లోంచి కూడా వెళ్ళిపోతానని చెప్తుంది. ఇక సైలెంట్ అయిపోతాడు కార్తీక్. ఇక వెంటనే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది సుమిత్ర. అప్పుడే కార్తీక్ తన మనసులో, ఏంటి ఇంత జరిగినా కూడా అత్త మనసు మారలేదా, అంతేలే మనసుకు తగిలిన గాయం అలాంటిది అని అనుకుంటూ ఉంటాడు. ఇక ఇంతలోనే దశరథ్, సరే కార్తీక్ వెళ్దాం పదా అనేసరికి ఇద్దరు కార్ దగ్గరికి అయితే వస్తారు. సుమిత్ర పక్కన నిల్చొని వీళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది. అప్పుడే కార్తీక్ ఇంతకీ దీప ఏమైనట్టు అని అనుకుంటూ అటు ఇటు చూస్తూ ఒక్కసారి ఫోన్ తీసేసరికి దీప మిస్డ్ కాల్స్ చాలా ఉంటాయి. వెంటనే దీపక్ కాల్ చేసేసరికి కాంచన ఫోన్ తీస్తుంది. చాలా కంగారు పడుతుంది. రే కార్తీక్, దీపని పోలీసులు తీసుకెళ్లారని చెప్తుంది. షాక్ అయిపోతాడు కార్తీక్. పోలీసులు తీసుకెళ్ళడం ఏంటి అని అడిగితే, జ్యోత్స్న చేసిన రచ్చ అంతా కూడా చెప్తుంది కాంచన. దాంతో చాలా కోపం వస్తుంది కార్తీక్కి. ఇక ఫోన్ పెట్టగానే, ఏంట్రా అలా అంటున్నావు అని దశరథ్ అడిగితే, జ్యోత్స్న అత్త కనిపించకపోవడానికి కారణం దీపయ్య అని తన మీద కంప్లైంట్ ఇచ్చిందంట. పోలీసులు దీపని తీసుకెళ్లారట ఇంట్రోగేట్ చేయడానికి అని చెప్పేసరికి స్టన్ అయిపోతాడు దశరథ్ కూడా. ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తాయి అసలు అని ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కు బయలుదేరి వెళ్తారు. ఇంతలోనే శివనారాయణకు కూడా ఫోన్ చేసి జరిగింది చెప్తాడు దశరథ్. ఇక శివనారాయణ కూడా అక్కడికి వస్తారు చాలా కోపంగా. జ్యోత్స్న కూడా అక్కడే ఉంటుంది. వీళ్ళ ముగ్గురిని చూసి స్టన్ అయిపోతుంది జ్యోత్స్న. ఏంటిది, వీళ్ళ ముగ్గురు కలిసి వచ్చేసారు, ఎవరో రాకుండా ఉంటే అప్పుడు కదా దీప అన్ని విషయాలు బయటపడేది అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే సుమిత్ర ఇంటికి వస్తుంది. కాంచన బాధపడుతూ ఉంటుంది. ఏమైంది వదినా అని అడిగితే జరిగింది మొత్తం చెప్తుంది. అప్పుడే సుమిత్ర, చెప్పానా, ముందే చెప్పానా, అందుకే నేను ఇక్కడ ఉండనని చెప్పానా, అనవసరంగా నా వలన మీరు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని అంటే, వదినా నువ్వు ఉండడం వలన నీ వలన సమస్యలు కాదు, ఎప్పుడైనా సమస్యలు వచ్చేది జ్యోత్స్న వలనే, జ్యోత్స్న ఆలోచనల వలనే. తన ఆలోచన విధానం మార్చుకుని ఉంటే ఇన్ని సమస్యలు రావసలా. దీనికి నీకు ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు నేను బాధపడేది నా కోడలను అనవసరంగా నిందించారని బాధపడుతున్నానని చెప్తుంది. ఇంతలోనే పోలీస్ స్టేషన్లో శివనారాయణ అయితే ఎస్ఐ గారితో మాట్లాడుతూ ఉంటారు. చూడండి ఎస్ఐ గారు, మా అమ్మాయికి ఏదో తెలియక చేసింది. సుమిత్ర కనిపించకుండా పోవడానికి అలానే దీపకి ఎలాంటి సంబంధం లేదు అని అంటే, అదేంటి తాత అలా అంటున్నావు, జరిగింది తెలుసుకోకుండా అలా ఎలా మాట్లాడుతున్నావు, నేను దీప వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి దీప కాంచనాథతో సుమిత్రమ్మ అని ఏదో చెప్తుంది, నన్ను చూసి ఆగిపోయింది. అంటే అమ్మ వాళ్ళింట్లో ఉన్నట్టే కదా, కావాలని నాకు కనిపించకుండా దాచినట్టే కదా, అందుకే పోలీసులతో అరెస్ట్ చేయించి తీసుకొచ్చాను. ఇంట్రోగేట్ చేస్తే దీపే చెప్తుంది అసలు నిజాలని అని అంటే, నోరు మూయి జ్యోత్స్న, చేసిన రచ్చంచ చాలు, ఇక మాట్లాడకు అని అంటే, అప్పుడే కార్తీక్, సుమిత్రమ్మ అని అంటే ఇక వాళ్ళింట్లో మా ఇంట్లో ఉన్నట్టేనా, తను మా ఇంట్లో లేకపోతే ఇంక దేని గురించి మాట్లాడుకోకూడదా, సుమిత్రమ్మ కనిపించట్లేదు కదా, దాని గురించే చెప్పాలనుకుంటుంది దీప, ఇదిలోనే నువ్వు ఇలా తప్పుడు ఆలోచనలు అన్నీ చేస్తావెందుకు జ్యోత్స్న అని మాట్లాడేసరికి, ఇక ఇక్కడ ఏం మాట్లాడొద్దు, కేసు వాపస్ తీసుకుంటున్నాం, సంతకం పెట్టి జ్యోత్స్న అని చాలా సీరియస్గా చెప్తాడు శివనారాయణ. ఇక సైన్ పెడుతుంది. అక్కడి నుంచి అందరూ కూడా ఇంటికైతే వెళ్ళిపోతారు. దీప వాళ్ళ ఇంట్లో అయితే దింపేస్తాడు కార్తీక్. ఇంతలో శివనారాయణ దశరథ్ ఇద్దరు ఇంటికి వెళ్తారు. మొత్తానికి సుమిత్ర తనకైతే కనిపించలేదు, చేసిన ప్లాన్ అంతా ఫెయిల్ అయిందని అయితే అనుకుంటాడు శివనారాయణ. ప్రతిదానికి జ్యోత్స్నయే కారణం అనుకుని బాధపడుతూ ఉంటాడు. ఇంటి పరువు అంతా రోడ్డున పడేస్తోంది. ఏంటో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, నాకు ఈ గుండెపోటు అనేది ఖచ్చితంగా ఈ జ్యోత్స్న వల్లే వచ్చేలా అని అయితే బాధపడుతూ ఉంటాడు. ఆ బాధ చూసి పారిజాతం అయితే తట్టుకోలేకపోతుంది. ఇంతలోనే ఈ డిస్కషన్ అంతా ఒక గంటలో జరుగుతుంది. ఆ తర్వాత ఒక గంట తర్వాత ఇంటికైతే వస్తుంది జ్యోత్స్న. అప్పుడే తనని గుమ్మం దగ్గరే ఆపేసి చెడమడ తిట్టేస్తూ ఉంటుంది పారిజాతం. ఎందుకే వచ్చావు, ఇంటి పరువు అంతా బజార్న పడేసి నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు, నీలాంటి దానికి అసలు మనస్సాక్షి అనేది ఉందా, నువ్వు ఉదయమే చెప్పావు మమ్మీని తీసుకొస్తానని చెప్పి ఆవేశంగా వెళ్ళినప్పుడే అనుకున్నాను మళ్ళీ ఏదో చేస్తావని. ఎవరితో డిస్కషన్ ఉండదు, ఎవరితో ఏ ఆలోచన పాలోచన ఉండదు, నీకు నచ్చింది నువ్వు చేసుకుంటూ పోతున్నావు, అందుకే ఈ ఇల్లు ఇలా తయారయ్యింది,
ఇప్పుడు చూడు నీ వలన మీ తాతయ్య గారు ఎంత బాధపడుతున్నారో. అసలు ఇంత దారుణంగా తయారవుతున్నావేంటి నువ్వు? నీలాంటి దాన్ని అసలు ఇంట్లో ఉంచుకోకూడదు. వెళ్ళిపో, మీ నాన్న దగ్గరికి వెళ్ళిపో అని అంటుంది. దాంతో దశరథ్ శివనారాయణ షాక్ అవుతారు. ఏంటి, ఏమన్నావు పారిజాతం అని అడుగుతారు శివనారాయణ. అప్పుడే తేరుకుని నేనేంటి కోపంలో ఇలా అనేశాను అని ఆలోచిస్తూ, ఆహా ఏం లేదండి, వెళ్ళిపో, నువ్వు బయటికి వెళ్ళిపో అని అంటున్నాను అనేసరికి అప్పుడే జ్యోత్స్న గ్రానీయే నా కొంప ముంచేలా ఉంది అని అనుకుంటూ, అసలు ఏంటి మీరందరూ ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటూ పోతారు గాని తల్లి లేక నా తల్లి కనిపించక నేనెంత బాధపడుతున్నానో ఎవరు అర్థం చేసుకోరా? తాతకు చెప్తే పోలీస్ కంప్లైంట్ వద్దంటాడు, మరి మనమే వెతుకు పట్టుకోవాలంటే మనకు దొరకట్లేదు, ఏం చేయాలో తెలియక పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను అని అంటే, కంప్లైంట్ ఇస్తే ఇచ్చావు, ఇవ్వడమే తప్పు, మళ్ళీ ఇచ్చావు కదా, అలా అని తీసుకెళ్లి దీపం మీద కంప్లైంట్ ఇస్తావా? దీపం చేసింది అని అంటే నాకు దీపం మీదే అనుమానం అని చెప్తుంది. తప్పుగా ఆలోచిస్తున్నావు జ్యోత్స్న, నీ వల్లనే ఇదంతా, ఇన్ని సమస్యలన్నీ నీ వల్లనే. మీ మమ్మీని నువ్వే దీపక్కి యాంటీగా తయారు చేసావు, అదే పెద్ద సమస్య కింద మారిపోయింది, అందుకే తను తాళి తీసింది, అందుకే ఈరోజు మా ఇద్దరం విడిపోయాం, మీ అమ్మ కనిపించకుండా పోయింది, దీనంతటికీ అసలు ఎవరో కాదు నువ్వే కారణం, ఏంటో ఎప్పటికి మారతావో అని చెప్పి తిట్టేసి శివనారాయణ దశరథ్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక జ్యోత్స్న అలా షాక్ అయి ఉండిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.